క్రీడ అంటూ ఏదైతే ఇదంతా పాపం ప్రభుత్వాన్ని అని చెప్పే ప్రయత్నం, అధికారులను బెదిరిస్తారు, ప్రభుత్వాన్ని బెదిరిస్తారు, ఇద్దరు కలిపి ఒకటే రాస్తారు. లేకపోతే ఉద్యోగులకి అండగా సిపిఎస్పై ప్రత్యేక విధానం చంద్రబాబు, సకాలంలో పీఆర్సీ పెన్షన్ ఇస్తాం, ఉద్యోగుల పాలిట రాక్షసుడిగా జగన్, వారంలో సిపిఎస్ రద్దన్నాడు, అలాంటి వారాలు చాలా పోయాయి, ఫిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు, డిఎల్ లేవు, రివర్స్ పీఆర్సీ, 25,000 కోట్లకు పైగా బకాయిలు, ఒక్క నెలలోనూ ఒకటో పెన్షన్ ఇవ్వలేదు, మద్యం షాపుల వద్ద టీచర్ల కాపలా, ప్రజల భూములు కొట్టేసేందుకు పన్నా, గత ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం, పిట్టల కథ బుగ్గన తిన్నదంతా కక్కిస్తా, ప్రజాగాళంలో టీడీపీ అధినేత హెచ్చరిక. ఇందులో అసలు అర్థమయ్యాం కాదు ఏంటంటే సిపిఎస్ బదులు జీపీఎస్ ఆల్రెడీ జగన్ తెచ్చాడు, ఇంకేం విధానం తెస్తారు ఈయన? వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అది కాకుండా ఇంకొకటి తీసుకొస్తాను. మరి 2014 నుంచి ఎందుకు తేలేదు? అసలు సిపిఎస్ అనేటువంటిది ప్రారంభమైందే చంద్రబాబు టైంలో కదా, మరి అక్కడ దాన్ని ఎట్లా మాట్లాడుకొస్తారంటే అర్థం కాదు. మనం ఏంటంటే ఫిట్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా 2014 టైంలో మాత్రం భారీగా పెంచారు, ఆ విషయం ఒప్పుకు తీరాలి. అయితే అది కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భరిస్తానంది కాబట్టి భారీగా పెంచేశారు. 2019కి వచ్చేటప్పటికి కేంద్రం పెంచదు కాబట్టి అప్పుడు వచ్చేటప్పటికి 10% ఫిట్మెంట్ ఇస్తానన్నారు, 10 నుంచి చివరికి 20% దగ్గర ఆగారు. దానికి 27 ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 27 ముందు ఇచ్చి మధ్యంతర పూర్తి, ఆ తర్వాత 23కి ఫిట్మెంట్ని కన్ఫామ్ చేశారు. అది అసలు విషయం. అంటే ఇక్కడ ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అన్నటువంటిది జనం చర్చించుకుంటారు. కాకపోతే ఇక్కడ సిపిఎస్ విషయంలోనే ఒక మోసం ఏంటంటే జగన్ సిపిఎస్ రద్దు చేస్తానని ఇదే ఓపీఎస్ కాకుండా మధ్యలో జీపీఎస్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన ప్రత్యేక విధానం అంటే అట్లాంటిదే తప్ప ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టి ఓపీఎస్ఏ తెస్తానని ఉంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. లేకపోతే జగన్ కోట బద్దలు కొడుతున్నాం, అరాచక వైసీపీని చెత్తబొట్టు